ఓకే. చూడండి, ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము? డిమాలిషేషన్ ఆఫ్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ లో ఇంట్రడక్షన్ పాయింట్స్. ఇంట్రడక్షన్, ఫస్ట్ పాయింట్ నెసెసిటీ ఆఫ్ డిమాలిషేషన్, causes of accident, second point, third point precautions during safety during demolition, as well as the fourth point sequence of demolition. అంటే demolition activities ఏ రకంగా చేస్తారు. కమింగ్ టు ది నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చి మెథడ్స్ ఆఫ్ డిమాలిషన్స్ గురించి చెప్పుకున్నాం. సిక్స్త్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డిఫరెంట్ డిమాలిషేషన్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇది చదువుకున్నాం. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ ఇది చెప్పాలి, డిమాలిషేషన్ యాక్టివిటీ సేఫ్టీ చెక్ లిస్ట్ గురించి చెప్పాలి. ఇది ఈ క్వశ్చన్, ఇది పర్టికులర్ డిమాలిషేషన్ సేఫ్టీ చెక్ లిస్టే ప్రీవియస్ పేపర్ లో 2-3 టైమ్స్ అడిగాడు. తర్వాత ఇది కూడా కామన్ డిమాలిషేషన్ న్యూసెన్స్ ఫ్యాక్టర్స్ గురించి కూడా చదువుకున్నాం. కామన్ డిమాలిషేషన్ న్యూసెన్స్ ఫ్యాక్టర్స్ ఏంటి? డస్ట్ అంటే చికాకు పరిచే అంశాలు, రెండోది నాయిస్, మూడోది వైబ్రేషన్. వీటి గురించి చదువుకున్నాం. ఇప్పుడు చూడండి, డిమాలిషేషన్ సేఫ్టీ చెక్ లిస్ట్ గురించి చెప్తాను, స్లోగా జాగ్రత్తగా వినండి. అంటే డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేసే ముందు చూడవలసిన అంశాలు ఏంటి, సేఫ్టీ చెక్ లిస్ట్ ఏంటంటే, once demolition has commenced on site, here are the some recommended checks that should be completed by the demolition contractor and site supervisor. అంటే demolition activity ప్రారంభించే ముందు కొన్ని సేఫ్టీ చెక్ లిస్ట్ ఉన్నాయి. అవి పర్టికులర్ డిమాలిషేషన్ కాంట్రాక్టర్ అయినా పర్టికులర్ సైట్ సూపర్వైజర్స్ కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. దే ఆర్ ఏంటివి? ఫస్ట్ పాయింట్, హ్యాస్ అ కాంప్లీట్ సూపర్వైజర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ డిమాలిషేషన్ వర్క్ బీన్ అపాయింటెడ్. అంటే సమర్థవంతమైన సూపర్వైజర్, ఎక్స్పీరియన్స్డ్ వర్కర్లు పర్టికులర్ డిమాలిషేషన్ యాక్టివిటీస్ లో అపాయింట్ అయ్యారా లేదా అన్నది చెక్ చేయాలి. సెకండ్ పాయింట్, ఆర్ ఆల్ ఆన్ సైట్ ఎంప్లాయీస్ సఫిషియెంట్లీ ట్రైన్డ్ అండ్ కాంప్లీట్ టు కంప్లీట్ దేర్ టాస్క్ అండ్ డ్యూటీ సేఫ్లీ. అంటే డిమాలిషేషన్ యాక్టివిటీస్ కి నియమించబడ్డ వ్యక్తులు, పర్సన్స్ శిక్షణ పొందిన వారైనా, వాళ్ళకి అంత ముందు ఎక్స్పీరియన్స్ ఉందా? చూడండి, ఆల్ ఆన్ సైట్ ఎంప్లాయీస్ అంటే డిమాలిషేషన్ యాక్టివిటీస్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ సఫిషియెంట్లీ ట్రైన్డ్ శిక్షణ పొందిన వారైనా, అండ్ కాంప్లీట్ అంటే సమర్థులైనా, టు కంప్లీట్ దేర్ రిస్క్, కంప్లీట్ దేర్ టాస్క్ డ్యూటీ సేఫ్లీ, వాళ్ళ పనులు విధులు సేఫ్ మోడ్ లో నిర్వర్తించగలరా లేదా అని చెక్ చేసుకోవాలి. అంటే డిమాలిషేషన్ యాక్టివిటీస్ లో ఉండే సిబ్బంది కూడా సమర్థులై ఉండాలి. అది. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ఇన్గోయింగ్ హజార్డ్ మేనేజ్మెంట్, ఆన్గోయింగ్ హజార్డ్ మేనేజ్మెంట్ బీయింగ్ కండక్టెడ్ ఆన్ సైట్ అండ్ కమ్యూనికేటెడ్ త్రూ ఎంప్లాయీస్. అంటే ఆన్గోయింగ్ హజార్డ్ మేనేజ్మెంట్ అంటే సంభవమయ్యే ప్రమాదాల యొక్క నిర్వహణ అన్నది ప్రాపర్ గా ఆన్ సైట్ లో కండక్ట్ చేస్తున్నారా, ఆ పర్టికులర్ సమాచారాన్ని ఆ సేఫ్టీ ఆఫీసర్ అందరు ఎంప్లాయీస్ కి ఇచ్చారా. అంటే సేఫ్టీ టూల్ బాక్స్ మీటింగ్, సేఫ్టీ ఇండక్షన్ ప్రోగ్రామ్ అన్నది పర్టికులర్ సైట్ లో జరిపారా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. అదొక చెక్ లిస్ట్. నెక్స్ట్ పాయింట్, ఫోర్త్, ఆర్ సైట్ పర్సనల్ వేరింగ్ కరెక్ట్ పర్సనల్ ప్రొటెక్టివ్ క్లాతింగ్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ ది వర్క్ ఎట్ ఆల్ టైమ్స్, అండ్ హిస్ క్లాతింగ్ అండ్ ఎక్విప్మెంట్ బీయింగ్ మెయింటైన్డ్ ఎఫెక్టివ్లీ. అంటే అందరూ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు వేసుకున్నారా లేదా అందరు వర్కర్స్. కంపల్సరీగా రెస్పిరేటరీ మాస్క్ వేసుకోవాలి, హెల్మెట్లు వేసుకోవాలి, గ్లౌజెస్ వేసుకోవాలి. అండ్ పర్టికులర్ ఎక్విప్మెంట్ అంటే సపోజ్ న్యూమాటిక్ పవర్ టూల్స్ తోటి ఆపరేట్ చేస్తున్నారు అనుకో, న్యూమాటిక్ పవర్ టూల్స్ తోటి డిమాలిషేషన్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ పవర్ టూల్ కి గార్డింగ్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్, ఈజ్ సైట్ ప్రాపర్లీ ఎన్క్లోజ్డ్ అండ్ ప్రొటెక్టివ్ స్క్రీన్స్ ఆర్ ఎరెక్టెడ్. అంటే డిమాలిషేషన్ చేసే ముందు
ఆ పర్టికులర్ సైట్ లో ఒక పరంజా కట్టి స్క్రీన్స్ అంటే డస్ట్ అనేది బయటికి వెళ్లకుండా స్క్రీన్స్ అనేది ప్రొటెక్టివ్ స్క్రీన్స్ అన్నది ఎరెక్ట్ చేశారా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, హ్యావ్ ఎ డేంజర్ నోటీస్ బీన్ ఎరెక్టెడ్, ఈజ్ ఆల్ యాక్సెస్ టు ది పబ్లిక్ ఈజ్ బ్యారిగేటెడ్. అక్కడ సేఫ్టీ సైన్ బోర్డ్ ఏమైనా పెట్టారా, బీ కేర్ఫుల్ డిమాన్స్ట్రేషన్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ అని ఒక సేఫ్టీ సైన్ బోర్డ్ అనేది మ్యాండేటరీగా పెట్టాలి. ఈజ్ ఆల్ యాక్సెస్ టు ది పబ్లిక్ ఈజ్ బ్యారిగేటెడ్ అంటే అక్కడ ఆ డిమాన్స్ట్రేషన్ యాక్టివిటీస్ లో ఇతరులు పబ్లిక్లు ప్రవేశించడాన్ని బ్యారిగేట్ చేశారా లేదా అన్నది చెక్ చేయాలి. నెక్స్ట్, ఆర్ ది ల్యాడర్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్స్ ఇన్ గుడ్ వర్కింగ్ ఆర్డర్ అంటే పైకెక్కి మన డిమాన్స్ట్రేషన్ చేస్తుంటారు కాబట్టి ఆ స్టెప్ ల్యాడర్స్ అయినా ఆ ల్యాడర్స్ అయినా మంచిగా ఉన్నాయా, క్వాలిటీ ఎలాగుంది, ఏమి డిఫెక్టివ్ లేదు కదా అన్నది చెక్ చేసుకోవాలి. ఆర్ ఎనీ ఫ్లోర్స్ ఇన్ డేంజర్ ఆఫ్ బీయింగ్ ఓవర్లోడెడ్ అంటే డిమాలిషేషన్ చేస్తున్న మెటీరియల్ అంతా ఒక ఫ్లోర్ మీద పడేస్తే ఆ ఫ్లోర్ ఓవర్లోడ్ అయి కుప్పకూలిపోయే ఆస్కారం ఉంది కాబట్టి ఏ ఫ్లోర్స్ లో డిమాలిషేషన్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ డిబ్రిక్స్ అన్ని ఒక ఫ్లోర్ మీద పడేయకుండా చెక్ చేసుకోవాలి. ఓకే, కమింగ్ టు ది 9th పాయింట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇఫ్ ద క్రేన్ ఈజ్ యూజ్డ్, సపోజ్ క్రేన్ విత్ బాల్ మెకానిజం వాడుతుంటే ఆర్ ఆల్ నాన్ ఎసెన్షియల్ పర్సన్స్ ఎక్సెప్ట్ క్రేన్ ఆపరేటర్ అండ్ ట్రిగ్గర్ క్లియర్ ది డేంజర్ ఏరియా వెన్ ది క్రేన్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ అంటే ఆ ఓల్డ్ బిల్డింగ్ డిమాలిషేషన్ చేస్తున్నప్పుడు అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు ఉండకూడదు, ఓన్లీ క్రేన్ ఆపరేటర్ దగ్గర మాత్రమే ఉండాలి, వాళ్ళు మాత్రమే ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, ఆర్ క్రేన్ విండోస్ ఆర్ ప్రాపర్లీ ప్రొటెక్టెడ్, క్రేన్ యొక్క విండోస్ ప్రాపర్ గా ప్రొటెక్ట్ అయ్యా లేవా, అండ్ డస్ ద క్రేన్ రిక్వైర్స్ FOPS CANFI is fitted. FOPS CANFI అంటే ఫాల్ ఓవర్ ప్రొటెక్టివ్ సిస్టమ్ CANFI అన్నది ఫిట్ చేస్తారా లేదా. ఎవరైనా FOPS CANFI అంటే ఏంటో చెప్పగలరా ఎనీబడి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ FOPS CANFI? అది క్రేన్ కు ఉంటుంది. FOPS CANFI ఫాల్ ఓవర్ ప్రొటెక్టివ్ సిస్టమ్. ఎనీబడి ఎవరైనా చెప్పగలరా? ఓకే, ఎవరికి తెలియదు. చూడండి, మనకి FOPS CANFI అంటే మీకు ఒక క్రేన్ ఇమేజ్ చూపెడతాను. ఇది కనబడుతుంది కదా, క్రేన్ విత్ బాల్ మెకానిజం. దీనికి FOPS CANFI ఉండాలి. FOPS CANFI అంటే ఇక్కడ క్యాబిన్ మీద ఒక ఐరన్ అంబ్రిల్లా లాగా ఒక క్షత్రంలా కాపాడుతుంది. ఒక ఐరన్ అంబ్రిల్లా అన్నది మౌంట్ చేయాలి. ఎందువల్ల డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ మనకు ఆ శిథిలాలు ఏదైనా క్రేన్ మీద పడితే క్రేన్ క్యాబిన్ నజ్జు అవుతుంది, లోపల ఆపరేటర్ హజార్డ్స్ బారిన పడతాడు. అవి కంట్రోల్ చేయడానికి ఒక ఐరన్ అంబ్రిల్లా లాంటిది టోటల్ కవర్ చేయాలి మన క్రేన్ క్యాబిన్ అంతా. ఏదైనా మెటీరియల్ పడినా ఆ పర్టికులర్ ఐరన్ అంబ్రిల్లా మీద పడతాయి, తద్వారా క్రేన్ క్యాబిన్ సేఫ్, లోపల ఉండే ఆపరేటర్ కూడా సేఫ్. సో FOPS CANFI అన్నది మ్యాండేటరీ ఎప్పుడు డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు, మిగిలినప్పుడు అవసరం లేదు. కానీ ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ డూయింగ్ డిమాలిషేషన్ యాక్టివిటీస్ FOPS CANFI ఇస్ అ మ్యాండేటరీ. సో ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటా FOPS CANFI అంటే ఏంటో. అది రైట్, ఇక్కడ వరకు చెప్పాను, 9వ పాయింట్ వరకు. ఆర్ క్రేన్ విండోస్ ఆర్ ప్రాపర్లీ ప్రొటెక్టెడ్ అండ్ డస్ ద క్రేన్ రిక్వైర్స్ FOPS CANFI ఉందా లేదా అన్నది చెక్ చేయడం. తర్వాత 10వది, ఆర్ ది పెడిస్ట్రియన్ ఈజ్ అడిక్వేట్లీ ప్రొటెక్టెడ్ అంటే ఆ పర్టికులర్ డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు నడుస్తూ ఉంటారు కదా పీపుల్, అంటే ఆ పర్టికులర్ రూట్ లో నడిచే పీపుల్ సేఫ్ గా ప్రొటెక్ట్ అయి ఉన్నారా లేదా అన్నది చెక్ చేయడం. ఇన్సఫిషియంట్ వాటరింగ్ టేకింగ్ ప్లేస్ టు కీప్ అప్ డస్ట్ అంటే డిమాలిషేషన్ చేస్తున్నప్పుడు డస్ట్ విపరీతంగా వస్తుంది కాబట్టి ప్రాపర్ గా వాటరింగ్ చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేయడం. నెక్స్ట్, ఆర్ దేర్ సఫిషియంట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆర్ అదర్ ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ ఎక్విప్మెంట్స్ ఆన్ సైట్ అండ్ దే ఆర్ రెడీలీ యాక్సెసిబుల్ అంటే సపోజ్ డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు దెర్ మే బి ఛాన్సెస్ ఆఫ్ ఫైర్ ఆల్సో. సో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా లేదా అన్నది
మనం పెట్టుకోవాలి. అది సైట్లో ప్రవేశించడానికి అనువుగా ఉందా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. అది కమింగ్ టు ది 13వది, ఆర్ గుడ్ హౌస్ కీపింగ్ ప్రాక్టీసెస్ బీయింగ్ మెయింటైన్డ్. అంటే హౌస్ కీపింగ్ అన్నది ప్రాపర్గా చేస్తున్నారా లేదా, ఎస్పెషల్లీ మన స్టేట్స్ మీద ఏ రకమైన చెత్త చెదారం ఉండకూడదు, ఉంటే స్లిప్ ట్రిప్ ఫాలో అవుతారు. ఎగ్జాంపుల్ ఆర్ ఫ్లోర్స్ అండ్ యాక్సెస్ పాత్వేస్ క్లియర్ ఆఫ్ అన్నెసెసరీ డెబ్రిస్ అండ్ మెటీరియల్ ఎక్విప్మెంట్. అంటే ఫ్లోర్స్ మీద, యాక్సెస్ పాత్వే మీద అనవసరమైన చెత్త, శిథిలాలు, మెటీరియల్స్ లేకుండా హౌస్ కీపింగ్ యాక్టివిటీస్ ఏ రకంగా చేస్తున్నారు అన్నది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 14వది, డస్ ద ఆల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ హ్యావ్ ఎ కరెంట్ టెస్ట్ సర్టిఫికేట్ అండ్ ట్యాగింగ్ టు వెరిఫై సేఫ్టీ ఫర్ యూజ్. ఏదైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ వాడుతుంటే అది దాని యొక్క మెటీరియల్ టెస్ట్ సర్టిఫికేట్ ఏ రకంగా ఉంది, అది భద్రత అనుగుణంగా దాన్ని వాడచ్చా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 15వది, మనకి డూ ద ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ బీయింగ్ యూజ్డ్ ఆన్ సైట్ హ్యావ్ ఎ డైలీ చెక్స్ కండక్టెడ్ బై ది ఆపరేటర్ టు ఎన్ష్యూర్ ఎ ప్రాపర్ రన్నింగ్ కండిషన్ అండ్ సేఫ్టీ ఫర్ యూజ్. అంటే పర్టికులర్ డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ప్లాంట్ ఎక్విప్మెంట్ అంటే క్రెయిన్ యాజ్ వెల్ యాజ్ ఇది ఉంది కదా మనకి హిటాచీ విత్ పుల్లర్ ఆర్ మెకానిజం, దాని కండిషన్ ఏ రకంగా ఉంది, ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ చేస్తున్నారా, దాని యొక్క డైలీ చెక్ లిస్ట్ అనుగుణంగా ఆ పర్టికులర్ ఆపరేటర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేస్తున్నాడా, దాని రన్నింగ్ కండిషన్ ఎలాగుంది, ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ పగలగొట్టడానికి సేఫా కాదా అన్నది చెక్ చేసుకోవాలి. కమింగ్ టు ది నెక్స్ట్, డూ ఆల్ ఆన్ సైట్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్స్ అండ్ క్రెయిన్స్ హ్యావ్ ఏ కరెంట్ సర్టిఫికేషన్ టు వెరిఫై సేఫ్టీ ఫర్ యూజ్. ఏదైనా మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్ వాడుతున్నా, క్రెయిన్ వాడుతున్నా, ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ ఉపయోగించడానికి సేఫ్గా ఉన్నాయా లేవా, దానికి కరెంట్ సర్టిఫికేషన్ అంటే ఏంటి, ఇన్సూరెన్స్ యాజ్ వెల్ యాజ్ పర్మిట్, రోడ్ క్లియరెన్స్ లాంటివి ఏవైనా సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేయాలి. సో ఈ 16 పాయింట్లు వచ్చాయి. ఇంకెవరైనా కొత్త పాయింట్స్ చెప్పగలరా? ఎనీబడి? మీరు 20 రాస్తే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. నేను 16 ఇచ్చాను. ఇంకేమైనా కొత్త పాయింట్స్ ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి? ఆలోచించి చెప్పండి. ఎనీ న్యూ పాయింట్? చూసారా, మీరు ఎంత కాంపిటేటివ్ పర్సన్స్ అయినా అది మీరు చదివిందే రాయలేకపోతున్నారు. సో ఏంటంటే మనకి ఎస్బిటిటి ఇండస్ట్రియల్ సేఫ్టీలో అన్ని అనుకున్న క్వశ్చన్సే పడతాయని గ్యారంటీ లేదు, కొన్ని అన్నోన్ క్వశ్చన్స్ కూడా పడుతూ ఉంటాయి. అప్పుడు మీరు ఓన్గా రాసే క్యాపబిలిటీ ఉండాలి దానికి అనుగుణంగా. సో ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, డిమాలిషేషన్ యాక్టివిటీ సేఫ్టీ చెక్ లిస్ట్. ఇది అయిన తర్వాత ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోతాను. Once demolition has commenced on site, here are some recommended checks that should be completed by the demolition contractor and supervisor. They are ఒకసారి demolition ప్రారంభించే ముందు ఆ demolition contractor అయినా ఆ పర్టికులర్ సైట్ సూపర్వైజర్ అయినా ఈ క్రింద పేర్కొన్న అంశాలు చూసుకోవాలి. ఏంటి అంశాలు? ఫస్ట్, హ్యాస్ ఎ కాంపిటెంట్ సూపర్వైజర్. చూడండి, has a competent supervisor experienced in demolition work has been appointed. అంటే సమర్థవంతమైన సూపర్వైజర్ అపాయింట్ అయ్యాడా, ఆడికి ఎక్స్పీరియన్స్ ఉందా అన్నది చెక్ చేయాలి. నెక్స్ట్, ఆల్ ఆన్ సైట్ ఎంప్లాయీస్ sufficiently trained and competent to complete their task and duties safely. అంటే డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తున్న వర్కర్స్ అందరూ శిక్షణ పొందిన వాళ్ళైనా సమర్థులైనా వాళ్ళ డ్యూటీస్ సేఫ్ మోడ్ లో చేయగలరా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఈజ్ ఆన్ గోయింగ్ హజార్డ్ మేనేజ్మెంట్ బీయింగ్ కండక్టెడ్ ఆన్ సైట్ అండ్ కమ్యూనికేటెడ్
త్రూ టు ఎంప్లాయీస్. హజార్డ్ మేనేజ్మెంట్ టెక్నిక్ అంటే మనం డిమాలిషేషన్ చేస్తున్నప్పుడు ఏ రకమైన ప్రమాదాలు సంభవిస్తాయి అన్న విషయం సేఫ్టీ ఆఫీసర్ సర్టెన్ టూల్ బాక్స్ మీటింగ్ ద్వారా కానీ ఇండక్షన్ ప్రోగ్రామ్ ద్వారా కానీ చెప్పాలి, కమ్యూనికేట్ చేయాలి, అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా లేదా అన్నది చెక్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్, ఆర్ ది సైట్ పర్సనల్ ఈజ్ వేరింగ్ ది కరెక్ట్ పర్సనల్ ప్రొటెక్టివ్ క్లాతింగ్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ ది వర్క్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ హిస్ క్లాతింగ్ అండ్ ఎక్విప్మెంట్ బీయింగ్ మెయింటైన్డ్ ఎఫెక్టివ్లీ. అంటే సరైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేసుకుని పనిచేస్తున్నారా లేదా, ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ కి గార్డింగ్ ఉందా లేదా, అంటే న్యూమాటిక్ టూల్స్ ఉపయోగిస్తారు కదా అవి, అంటే ఆ పర్టికులర్ న్యూమాటిక్ టూల్ యొక్క ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఎలాగుంది, ఆ క్లాతింగ్ ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నాడు అన్నది చెక్ చేయాలి. ఐదోది, ఈజ్ దిస్ సైట్ ప్రాపర్లీ ఎన్క్లోజ్డ్ అండ్ ఆర్ ప్రొటెక్టివ్ స్క్రీన్ ఎరెక్టెడ్. అంటే సైట్ చుట్టూరు స్క్రీన్స్ కట్టారా, ఇందువల్ల డస్ట్ ఎమిషన్ అవ్వకుండా బయట వాళ్ళకి నైబర్స్ కి. హ్యావ్ ఎ డేంజర్ నోటీస్ బీన్ ఎరెక్టెడ్, ఈజ్ ఆల్ యాక్సెస్ టు ది పబ్లిక్ ఈజ్ బ్యారిగేటెడ్. అక్కడ సేఫ్టీ సైన్ బోర్డు పెట్టారా, అంటే చూడండి డిమాన్స్ట్రేషన్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ అని చెప్పి ఒక సేఫ్టీ సైన్ బోర్డు పెట్టారా. ఈజ్ ఆల్ యాక్సెస్ టు ది పబ్లిక్ ఈజ్ బ్యారిగేటెడ్, అంటే ఆ పర్టికులర్ డిమాన్స్ట్రేషన్ యాక్టివిటీస్ లో ఇతరులు మనకు ప్రవేశించకుండా బ్యారిగేట్ కట్టారా లేదా అన్నది చెక్ చేయాలి. ఆర్ లాడర్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ ఇన్ గుడ్ వర్కింగ్ ఆర్డర్, అంటే లాడర్స్ మంచి కండిషన్ లో ఉన్నాయా, ఇతర పరికరాలు మంచి కండిషన్ లో ఉన్నాయా అని చెక్ చేయడం. ఆర్ ఎనీ ఫ్లోర్స్ ఈజ్ డేంజర్ బీయింగ్ ఓవర్లోడెడ్. చూడండి మనం డిమాలిషేషన్ చేస్తున్నప్పుడు అన్ని కలిపి ఒక ఫ్లోర్ మీద పెట్టేయకూడదు, ఆ ఫ్లోర్ ఓవర్లోడ్ అయ్యి కొలాప్స్ అయ్యే ఆస్కారం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో డిమాలిషేషన్ అవుతున్న డెబ్రిస్ ని కిందకే మనం తరలించేసేటట్టు చూడాలి. నెక్స్ట్, ఇఫ్ క్రేన్స్ ఆర్ యూజ్డ్, ఒకవేళ క్రేన్ కానీ వాడితే ఆర్ ఆల్ నాన్ ఎసెన్షియల్ పర్సనల్ ఎక్సెప్ట్ క్రేన్ ఆపరేటర్ అండ్ రిగ్గర్, వాళ్ళు మాత్రమే ఉండాలి. క్లియర్ ది డేంజర్ ఏరియా వెన్ క్రేన్ ఈజ్ బీయింగ్ యూజ్డ్, అంటే క్రేన్ విత్ బాల్ మెకానిజం అవుతుంటే ఒక క్రేన్ ఆపరేటర్ రిగ్గరే ఉండాలి, ఇతరుల వాళ్ళు ఎవరు ఉండకూడదు. అలా ఉన్నారా లేదా. ఆర్ క్రేన్ విండోస్ ఆర్ ప్రాపర్లీ ప్రొటెక్టెడ్ అండ్ డస్ ద క్రేన్ రిక్వైర్స్ FOPS క్యాన్పై, అంటే ఆ పర్టికులర్ క్రేన్ యొక్క క్యాబిన్ మీద ఐరన్ అంబ్రిల్లా మౌంట్ చేయడం ద్వారా డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఏదైనా మెటీరియల్ ఆ క్రేన్ క్యాబిన్ మీద పడకుండా ఆ పర్టికులర్ ఐరన్ అంబ్రిల్లా కాస్తుంది అనమాట. దాన్నే FOPS క్యాన్పై అని అంటారు. ఫాల్ ఓవర్ ప్రొటెక్టివ్ సిస్టమ్ క్యాన్పై అన్నది ఫిట్ చేస్తారా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, ఆర్ పెడిస్ట్రియన్ ఈజ్ అడిక్వేట్లీ ప్రొటెక్టెడ్, అంటే అక్కడ నడుస్తున్న పాదచారులు పబ్లిక్ వాళ్ళ రక్షణ సరిపడేటంత ఉందా లేదా చెక్ చేయాలి. ఇన్ సఫిషియంట్ వాటరింగ్ టేకింగ్ ప్లేస్ టు కీప్ డౌన్ డస్ట్, అంటే డిమాలిషేషన్ చేస్తున్నప్పుడు వాటరింగ్ ఏ రకంగా అవుతుంది అన్నది చెక్ చేయడం. ఆర్ దేర్ సఫిషియంట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆర్ అదర్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఆన్ సైట్ అండ్ దే ఆర్ రెడీ ఫర్ యాక్సెసిబుల్, అంటే మనకి సర్టన్లీ ఏదైనా ఎక్స్ప్లోజివ్స్ ఉపయోగిస్తున్నప్పుడు దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫైర్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా, ఫైర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఈవెన్ మనకి డిమాలిషేషన్ విత్ రాకర్ ఆర్మ్ మెకానిజం తోటి చేస్తున్నా దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫైర్. సో నెక్స్ట్ 13వది, ఆర్ గుడ్ హౌస్ కీపింగ్ ప్రాక్టీస్ బీయింగ్ మెయింటైన్డ్, హౌస్ కీపింగ్ ప్రాక్టీస్ ఏ రకంగా ఉంది అన్నది చెక్ చేయాలి. ఆర్ ఫ్లోర్స్ అండ్ యాక్సెస్ పాత్వేస్ క్లియర్ ఆఫ్ అన్నెసెసరీ డెబ్రిక్స్ అండ్ మెటీరియల్స్ ఎక్విప్మెంట్, అంటే నడిచే మార్గాలు ఫ్లోర్స్ చెత్త చెదారం శిథిలాలు ఇతర మెటీరియల్ లేకుండా క్లియర్ గా ఉన్నాయా, ఎక్విప్మెంట్స్ ఏమైనా అడ్డంకిగా ఉన్నాయా అన్నది చెక్ చేయడం. నెక్స్ట్, డస్ ద ఆల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ హ్యావ్ ఎ కరెంట్ టెస్ట్ సర్టిఫికేట్ అండ్ ట్యాగింగ్ టు వెరిఫై సేఫ్టీ ఫర్ యూజ్. ఏదైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వాడితే వాటికి మెటీరియల్ టెస్ట్ సర్టిఫికేట్ ఉందా, అవి వాడడానికి సేఫా కాదా అన్నది చెక్ చేయాలి. నెక్స్ట్, డూ ద ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ బీయింగ్ యూజ్డ్ ఆన్ సైట్ హ్యావ్ ఎ డైలీ చెక్స్ కండక్టెడ్ బై ది ఆపరేటర్ టు ఎన్షూర్ ప్రాపర్ రన్నింగ్ కండిషన్ అండ్ సేఫ్టీ ఫర్ యూజ్, అంటే హెవీ ఎక్విప్మెంట్స్ లైక్ క్రేన్ వాడుతున్నా, ఇటాచీ విత్ రోకర్ ఆర్మ్ మెకానిజం వాడుతున్నా
వాటికి రన్నింగ్ కండిషన్ ఏ రకంగా ఉంది, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఏ రకంగా ఉంది, ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ వాడడానికి సేఫా కాదా అంటే డైలీ చెక్ లిస్ట్ అనుగుణంగా ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. లాస్ట్ది, do the all on-site elevated work platforms and cranes have a current certification to verify safety for use? ఏదైనా మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్ అనండి, లేకపోతే క్రేన్స్ అనండి, వాటికి కరెంట్ సర్టిఫికేషన్ టు వెరిఫై అంటే కరెంట్ సర్టిఫికేషన్ అంటే ఏదైనా ఇన్సూరెన్స్ ఉందా, యాజ్ వెల్ యాజ్ ఫిట్నెస్ కాపీ ఉందా, యాజ్ వెల్ యాజ్ పర్మిట్ ఉందా, లేకపోతే రోడ్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉందా, అవి వాడడానికి సేఫ్ కాదా అని నిర్ధారించుకున్న తర్వాత మనం డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేయాలి. ఓకే, అది అయిన తర్వాత ఆల్రెడీ ఇది చెప్పేశాను, కామన్ డిమాలిషేషన్ న్యూసెన్స్ ఫ్యాక్టర్స్ అంటే డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు చికాకు పరిచే అంశాలు ఏంటి, డస్ట్, దుమ్ము అది చికాకు పరుస్తుంది, నాయిస్ అంటే నాయిస్ లెవెల్స్ 95 డెసిబెల్స్ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ది మనకి న్యూసెన్స్ ఫ్యాక్టరే. తర్వాత వైబ్రేషన్స్ అంటే కదలిక, ఇవి కామన్ న్యూసెన్స్ ఫ్యాక్టర్స్. ఓకే రైట్, ఇప్పుడు ఇంకొక టాపిక్ చెప్తున్నాను. ఇంకో చిన్న టాపిక్ ఇది. స్క్రీన్ అందరికి షేర్ అయిందండి? సే ఎస్ సార్ నో. ఎస్ సార్. ఓకే, ఇంకో చిన్న టాపిక్ ఇది వినండి. ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను కాబట్టి చెప్తున్నాను. కమింగ్ టు ది ఏంటి టాపిక్ పేరు, పొటెన్షియల్ అండ్ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ లో ఉండే సంభవమయ్యే వృత్తిపరంగా సంభవమయ్యే ప్రమాదాలు, హెల్త్ ప్రకారంగా వృత్తిపరంగా సంభవమయ్యే ప్రమాదాలు ఏంటి అన్నది మన టాపిక్. కొన్ని హజార్డ్స్ ఇచ్చాను, ఇవన్నీ చదువుకోండి. ఇంకేదైనా కొత్త పాయింట్ రాస్తే అది కూడా యాడ్ చేసుకోండి. ఆక్యుపేషన్ హజార్డ్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్. ఆక్యుపేషన్ హజార్డ్స్ అంటే వృత్తిపరంగా సంభవమయ్యే ప్రమాదాలు కన్స్ట్రక్షన్ సైట్ లో ఏముంటాయి ఏంటి, ఇంజురీ ఫ్రమ్ ది ఓవర్ ఎక్స్టార్షన్, రిపిటేటివ్ మాన్యువల్ టాస్క్ ఆర్ అదర్ వర్కింగ్ ఆక్వర్డ్ పొజిషన్స్. అంటే చూడండి, ఓవర్ ఎక్స్టార్షన్ వెట్టి చాకరీ వలన ఇంజురీ గారిన పడే ఆస్కారం ఉంది. ఓవర్ ఎక్స్టార్షన్ పని ఎవరు చేస్తారు, కాంక్రీట్ వర్కర్స్. తర్వాత రిపిటేటివ్ మాన్యువల్ టాస్క్ చేస్తున్న పని చేయడం వల్ల ఇంజురీ అవుతారు. ఆర్ వర్కింగ్ ఇన్ ఆక్వర్డ్ పోస్టర్స్, తప్పుడు భంగిమలో పనిచేయడం వల్ల కూడా ఇంజురీ బారిన పడతారు. నెక్స్ట్, ఎక్స్పోజర్ టు ది టాక్సిక్ మౌల్డ్స్, ఫంగీ అండ్ బర్డ్ ఆర్ రోడెంట్ డ్రాపింగ్స్. జనరల్ గా పెయింటర్స్ వీటికి ఎక్స్పోజ్ అవుతారు. ఏదైనా విషపూరితమైన అచ్చులకి, బూజుకి. ఫంగి అంటే అదొక పురుగులు, అండ్ బర్డ్ అంటే 5వ ఫ్లోర్ లో పెయింటింగ్ చేస్తున్నట్టుగా బర్డ్స్ నుంచి, మన రోడెంట్స్ ఎలకల నుంచి ప్రమాదాలు జరుగుతాయి. ఎవరికి, ఇతర వర్కర్స్ కైనా లేకపోతే పెయింటర్స్ కైనా. తర్వాత ఎక్స్పోజర్ టు ది లెడ్, వుడ్ డస్ట్, యాస్బెస్టాస్, పెయింట్స్, సాల్వెంట్స్ అండ్ అదర్ టాక్సిక్ మెటీరియల్స్. చూసారా, ఇవన్నీ టాక్సిక్ మెటీరియల్స్. అంటే లెడ్ అనేది మన టాక్సిక్ సాలిడ్ సబ్స్టెన్స్. వుడ్ డస్ట్, యాస్బెస్టాస్ అంటే అదొక సున్నప్రాయి. పెయింట్స్, సాల్వెంట్స్, ద్రావకాలు, అదర్ టాక్సిక్ కెమికల్స్ కి ఎక్స్పోజ్ అవుతారు. నెక్స్ట్, వర్కింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ విత్ రిస్క్ ఆఫ్ ఫోర్స్ బైట్ అండ్ హీట్ స్ట్రెస్. ఫోర్స్ బైట్ అంటే మంచు కాటు, హీట్ స్ట్రెస్ అంటే వేడి వల్ల కలిగే ఒత్తిడి. 50 డిగ్రీల టెంపరేచర్ దాటి బయట పనిచేస్తే హీట్ స్ట్రెస్ బారిన పడతారు. 5, 1, 2 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర అంటే చలివేళ్ళలో వర్క్ చేసిన ఫోర్స్ బైట్, మంచు కాటు బారిన పడతారు. నెక్స్ట్, ఎక్స్పోజర్ టు ది అల్ట్రా వైలెంట్ రేడియేషన్ అంటే డైరెక్ట్ గా సూర్యుడి మీద పడతాడు కాబట్టి దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ అయనైజేషన్ రేడియేషన్ ఆల్సో. Injuries from using hand tools, power tools and heavy powered equipment.
హెవీ పవర్డ్ ఎక్విప్మెంట్ అంటే క్రేన్, ఇటాచి విత్ రాకర్ ఆర్ మెకానిజం, హ్యాండ్ టూల్స్, పవర్ టూల్స్ ఉపయోగించడం వల్ల ఇంజురీ అయ్యే ఆస్కారం ఉంది. నెక్స్ట్ ఇంజురీ హజార్డ్స్ ఫ్రమ్ ది వర్కింగ్ ఇన్ ఏ కన్ఫైన్డ్ స్పేస్ అండ్ వర్కింగ్ ఎట్ హైట్స్. చూడండి, కన్ఫైన్డ్ స్పేస్ లో సొరంగం లాంటి ప్రదేశాల్లో కూడా పనిచేస్తారు, యాజ్ వెల్ యాజ్ హైట్స్ లో కూడా పనిచేస్తారు. హైట్స్ లో పనిచేసేటప్పుడు పడిపోయే ఆస్కారం ఉంది ఇఫ్ యు ఆర్ నాట్ సపోజ్ టు వేర్ ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్. కన్ఫైన్డ్ స్పేస్ లో అంటే మనకి సరిగ్గా గ్యాస్ టెస్టింగ్ చేయకుండా పర్టికులర్ సంప్ లో కానీ పిట్ లో కానీ ఆ మ్యాన్యువల్ కవర్ లో దిగి పనిచేసిన వాళ్ళు కూడా మన రెస్పిరేటరీ హజార్డ్స్ వచ్చి కుప్పకూలిపోయే ఆస్కారం ఉంది. నెక్స్ట్ హీరింగ్ లాస్ ఫ్రమ్ ది నాయిస్ ఎక్స్పోజర్, అంటే అక్కడ సౌండ్ పొల్యూషన్ అబౌవ్ 95 డెసిబెల్స్ ఉంటాయి కాబట్టి హీరింగ్ లాస్ ఉంటుంది. ఎలక్ట్రికల్ హజార్డ్స్ ఫ్రమ్ పవర్ టూల్స్, ఎక్విప్మెంట్ అండ్ పవర్ లైన్స్, అంటే బిల్డింగ్ పక్క నుంచి ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ వెళ్తున్నా ఆ పర్టికులర్ పవర్ టూల్స్ లో ఎక్విప్మెంట్స్ ద్వారా మనకి ఎలక్ట్రికల్ హజార్డ్స్ వచ్చే ఆస్కారం ఉంది. నెక్స్ట్ రెస్పిరేటరీ అండ్ ఫైర్ హజార్డ్స్ ఫ్రమ్ ది వుడ్ డస్ట్, కార్పెంటరీ పని చేస్తున్నప్పుడు ఊపిరితిత్తులకు సంబంధించిన రుగ్మత, ఫైర్ హజార్డ్స్ కూడా వచ్చే ఆస్కారం ఉంది. నెక్స్ట్ స్ట్రెస్ అండ్ ఇంక్రీజ్డ్ ఇంజురీ హజార్డ్స్ ఫ్రమ్ షిఫ్ట్ వర్క్ అండ్ ఎక్స్టెండెడ్ వర్క్ డేస్. జనరల్ గా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనుకుంటాం కానీ అది అవ్వదు, ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. తద్వారా ఎక్స్టెండెడ్ వర్క్ డేస్ వలన కూడా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. ఓకే, ఇవన్నీ ఆక్యుపేషన్ హజార్డ్స్. నెక్స్ట్ పొటెన్షియల్ హజార్డ్స్, సంభావ్య ప్రమాదాలు ఏంటి ఫర్ వర్కర్స్ ఇన్ కన్స్ట్రక్షన్ లో కొన్ని ఉంటాయి. ఫాల్స్, పైనుంచి పడిపోయే ఆస్కారం ఉంది. ట్రెంచ్ కొలాప్స్, చూడండి ఏదైనా కాలువలు తవ్వుతుంటారు కదా, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రొవైడ్ ప్రాపర్ ప్రొటెక్టివ్ సిస్టమ్ లైక్ స్లోపింగ్, షోరింగ్, బెంచింగ్ టెక్నిక్స్ తప్పకపోతే ఇఫ్ యు గో 6 feet డెప్త్ దాటి ట్రెంచ్ తవ్వుతుంటే ఎడ్జసెంట్ స్ట్రక్చర్ కొలాప్స్ అయ్యి కేవిన్ అయ్యే ఆస్కారం ఉంది. తర్వాత స్కఫోల్డింగ్ కొలాప్స్, చూడండి స్కఫోల్డింగ్ మెటీరియల్ కడతారు కదా బిల్డింగ్ అవుట్ సైడ్ నుంచి ఫర్ ది అదర్ వర్క్స్ కి, ఒకసారి స్ట్రక్చర్ పోర్షన్ అయిన తర్వాత అవుట్ సైడ్ నుంచి బిల్డింగ్ స్ట్రక్చర్స్ ఒక స్కఫోల్డింగ్ తోటి ఒక స్ట్రక్చర్ కడతారు, దాన్ని స్కఫోల్డింగ్ అని అంటారు. దాన్ని ప్రాపర్ గా ఎరెక్ట్ చేయకపోయినా, ప్రాపర్ గా టై ఇన్ స్పేస్ లేకపోయినా స్కఫోల్డింగ్ కుప్పకూలిపోయే ఆస్కారం ఉంది. తద్వారా ప్రమాదాలు జరుగుతాయి. ఎలక్ట్రిక్ షార్క్, ఆర్క్ ఫ్లాష్ అండ్ ఆర్క్ బ్లాస్ట్, అంటే బిల్డింగ్ ఫైనల్ స్టేజ్ లో వచ్చేటప్పుడు హ్యాండ్ రైల్స్, స్టేర్ రైల్స్, గేట్లు, గ్రిల్స్ అవన్నీ వెల్డింగ్ ద్వారా చేస్తుంటారు కాబట్టి తద్వారా వెల్డింగ్ రిలేటెడ్ హజార్డ్స్ కూడా వస్తాయి. ఫెయిల్యూర్ టు యూజ్ పీపీ, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు వేసుకోకుండా పనిచేసినా కూడా ప్రమాదాలు జరుగుతాయి. రిపిటేటివ్ మోషన్ ఇంజురీస్, అంటే పునరావృత కదలిక వలన కలిగే గాయాలు, చేస్తున్న పని చేయడం వలన మన సైకలాజికల్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది. నెక్స్ట్ ఆక్యుపేషనల్ డిసీజెస్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇంక్లూడ్స్, అంటే వృత్తిపరంగా కొన్ని జబ్బులు వస్తాయంట, అది మనకి లంగ్స్ డిసీజెస్ వస్తాయి. దేనివల్ల యాస్బెస్టాస్ అంటే పర్టికులర్ సున్నపురాయి. చూడండి ఇందులో వైట్ యాస్బెస్టాస్, బ్రౌన్ యాస్బెస్టాస్, బ్లూ యాస్బెస్టాస్ ఉంటది. వైట్ యాస్బెస్టాస్ రూఫ్స్ లోని, సీలింగ్స్ లోని, వాల్స్ లోని వాడతారు. బ్రౌన్ యాస్బెస్టాస్ ఇది జనరల్ గా మన సిమెంట్ షీట్స్ అండ్ పైప్ ఇన్సులేషన్ లో బ్రౌన్ యాస్బెస్టాస్ వాడతారు. బ్లూ యాస్బెస్టాస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇన్సులేషన్ లో వాడతారు. సో వీటి వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఇట్ విల్ క్రియేట్ ది లంగ్ క్యాన్సర్, వెరీ డేంజరస్ సబ్స్టెన్స్. నెక్స్ట్ సిలికా అంటే రాయి పొడి, అర్థమైందా? అక్కడ బిల్డింగ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, 20 mm స్టోన్, 12 mm స్టోన్ నుంచి సిలికా ఎక్స్పోజ్ అవుతుంది. దీన్ని రిపేరబుల్ క్రిస్టలిన్ సిలికా అండ్ రాక్ డస్ట్, దీని ద్వారా లంగ్స్ డిసీజెస్ వస్తుంది. న్యూమోకోనిసిస్ అనే డిసీజ్ వస్తుంది పర్టికులర్ సిలికా వల్ల. తర్వాత లెడ్ అనేది అత్యంత ప్రమాదకరమైంది. ఇది పెయింట్స్ లో, కోటింగ్స్ లో, అంటే బిల్డింగ్ లోపల మనకి ఓబిడి కోటింగ్ వేస్తుంటారు కదా ఏషియన్ పెయింట్స్ లో, అందులో లెడ్ ఉంటుంది. లెడ్ ఈజ్ ఏ టాక్సిక్ సాలిడ్ సబ్స్టెన్స్, దీనికి ఎక్స్పోజ్ అయ్యామంటే చాలా ప్రమాదం. తర్వాత ఐసోసనేట్స్ అంటే
Isocyanates means it is organic compound material used in paints. అంటే it is organic compound material used in paints. It is a highly toxic when inhaled or ingested. ఈ ఐసోసైనైడ్ అనే ద్రావకం పెయింట్స్ లో వాడతారు. ఇది చాలా విషపూరితమైనది. ఇది పీల్చిన, దీని నుంచి వచ్చే వాసన పీల్చిన, ఇంజెస్టెడ్ అంటే పెయింటింగ్ వేసిన తర్వాత కంటామినేటెడ్ హ్యాండ్స్ తోటి ఫుడ్డుతున్నా నువ్వు చనిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి ఇవన్నీ వీటి ద్వారా ఆక్యుపేషనల్ డిసీజెస్, వృత్తిపరంగా జబ్బులు వస్తాయని అంటున్నాడు. సో అన్ని పాయింట్లు కవర్ చేసి ఇచ్చాను. రైట్, పొటెన్షియల్ అండ్ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఇవాళ 2 టాపిక్లు కంప్లీట్ చేశాను. డిమాలిషేషన్ ఆఫ్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ వెరీ ఇంపార్టెంట్, 23 మార్క్స్ వెయిటేజ్ ఆ ఒక్క టాపికే. ఇది కూడా ఫ్రీక్వెంట్ గా మన రీసెంట్ గా అడుగుతున్నాడు, పొటెన్షియల్ అండ్ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ అని. సో ఈ పాయింట్స్ అన్ని కలిపేసి రాసాయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఉంటే అడగండి. ఇదండి చూడండి, డిమాలిషేషన్ ఆఫ్ బిల్డింగ్ స్ట్రక్చర్స్, ఇది ఇంపార్టెంట్ టాపిక్, 23 మార్క్స్ వెయిటేజ్ టాపిక్ ఇది. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా 4 minutes ఉంది, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఓకే, మనం థర్స్డే వచ్చేటప్పుడు ఇంకో 2 టాపిక్స్, ఫ్రెష్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పుకుందాం. ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ సేఫ్టీలో ఆల్మోస్ట్ ఒక 50% టాపిక్స్ అయ్యాయి. ఇంకో 50% టాపిక్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను IS 104 అన్ని మొత్తం సిలబస్ కంప్లీట్ చేశాను, 105 కంప్లీట్ చేశాను, 106 కంప్లీట్ చేశాను, 107 కంప్లీట్ చేశాను. నౌ 108లో 50% కంప్లీట్ చేశాను. ఇది అయిన తర్వాత ఫ్యూచర్లో ఒకసారి 3 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని రివ్యూ చేసుకుందాం. ఓకేనండి. ఓకే, గుడ్ నైట్ టు ఎవ్రీవన్. ఓకే ఓకే సార్. రైట్ అండి.